దాన్ని ఏమంటారు చరిత్ర ఇంతకు మించి ఆయనకి ఎటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఏం చెప్తున్నా అంటే నా మీద రాజకీయంగా కానీ ఇప్పుడు కేసులు పెడితే అది రాజకీయ కక్ష సాధింపులు లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి చేస్తాం కాబట్టి ఇట్లా ఫ్యామిలీ సంబంధించిన ఎపిసోడ్ని లేదా వాణిని హైందవిని వెనకుండి ఈ రకంగా నడిపించి రచ్చ చేయించి ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టే కుట్ర చేస్తోంది అనేటువంటిది. సో ఆయన చెప్తున్నటువంటి వాదన, ఆయన చేస్తున్న విమర్శ. సో ఆయన అచ్చెన్నాయుడు గారి పేరు ప్రస్తావించకపోయినా వీళ్ళు చేస్తున్నారు అనే కోణంలో ఆయన మాట్లాడడం జరిగింది. వైసీపీ వాళ్ళకి మాట్లాడితే టీడీపీనో లేకపోతే పక్కన వాళ్ళ మీద మాట్లాడడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఒక ఛానల్ లేదు, నాకు ఒక పేపర్ లేదు, నేను అత్యంత పేద సీఎం అన్నది ఎంత నిజమైన అబద్ధమో అబద్ధమైన నిజమో మీ అందరికీ తెలుసు. అలాగే ఈ రోజు దువ్వాడ శ్రీనివాస్ గారి తన పర్సనల్ ఇష్యూ అయితే నిజంగా ఇది ప్యూర్లీ వారి ఫ్యామిలీ ఇష్యూ. అయితే ఈయన ఒక రాజకీయంలో ఉండడం, వాళ్ళు రోడ్డును ఎక్కడం, రాజకీయం కలపడం వల్ల ఇది పబ్లిక్ ఇష్యూ అయింది. కానీ ఇందులో తెలుగుదేశంకి ఏముందండి? అసలు ఆయన వేరే ఆవిడతో ఉండమని తెలుగుదేశం పార్టీ 3 సంవత్సరాల నుంచి ఆయన ఉంటున్నారని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ చెప్పలేదే. వాళ్ళ వైఫ్ ని స్వయాన ఒక భార్య, వాళ్ళది ప్రేమ వివాహం అని కూడా విన్నాను, మొదటి భార్యది. పైగా మొదటి భార్య తాలూకా తండ్రి తాలూకా దాన్ని ఏమంటారు ఆయన తాలూకా పేరు బట్టే ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఈయనకి దువ్వాడ అనే వాళ్ళకి, ఈయన దువ్వాడ శ్రీనివాస్ కి అసలు వీళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు. మామగారి పేరు తీసుకొని ఈయన రాజకీయాల్లోకి వచ్చానన్నది కూడా వాస్తవమే. అలాంటి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య 3 సంవత్సరాలు చూసి ఇంకొక పెళ్లిడికి వచ్చిన ఇంకొక రెండో అమ్మాయి గురించి ఈ రోజు ఆయన మీద దాడికి వెళ్తే అది ప్యూర్ గా వాళ్ళ పర్సనల్ ఇష్యూ. మనందరం నిజంగా మాట్లాడకూడదు. కానీ వాళ్ళు తీసుకొచ్చారు ఈ రోజు దాన్ని రాజకీయాల్లోకి. అచ్చెన్నాయుడు గారికో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో మనకేం పనండి? మనం చెప్తే ఆ భార్య ఆయన మీదకి వెళ్తాదా? రెండోది ఇంతకన్నా హాస్యాస్పదం ఏంటంటే ఒకవైపు ఆయనతోని ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ ఎవరు ఉన్నారు కదా మాధురి గారు, ఆమె నేను ఆయన కలిసి ఉంటున్నాము, ఆయనకి ఇంకా విడాకులు రాలేదు, నాకు ఇంకా విడాకులు రాలేదు కాబట్టి మేము ఇంకా పెళ్లి చేసుకోలేదు, విడాకులు వస్తే అది కూడా చేసుకుంటామని ఆయన అంత ఓపెన్ గా ఆమె టీవీలు ముందు చెప్తుంటే ఈ రోజు ఆ వైఎస్ఆర్సీపీ ఒక స్టేట్మెంట్ పత్రికా ప్రకటన రిలీజ్ చేసింది. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటే వాణిని అచ్చెన్నాయుడు గారు పంపించి గొడవలు పెడుతున్నారంటే అంటే కళ్ళకి కనిపిస్తున్న నిజాన్ని కూడా ప్రజలందరూ మొహం మీద ఊసేస్తున్న నిజాన్ని కూడా అబద్ధంగా మార్చడానికి ప్రయత్నం తప్పితే ధైర్యం ఉంటే అది వారి పర్సనల్ ఇష్యూ, పార్టీ ఇన్వాల్వ్ కాకుండా ఉండాలి కదండి. ఒక్కటి మాత్రం నిజం అండి, ఈ విషయంలో నేను వైసీపీ పార్టీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అన్ని వెధవ పనులు చేసినా అస్సలు సిగ్గు పడకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. రైట్ డిస్కస్ చేద్దాం మేడం, ఎందుకంటే ఇది